ఇప్పుడు అదే చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ వచ్చే అవకాశం ఉందా? వస్తే పవన్ కళ్యాణ్ ఏముంది వాళ్ళు పంచుకోవటమే కానీ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలా ఉంటది రాష్ట్రంలో? కలిసిన రారు సార్లు వెళ్తే జగనే వస్తాడు. అది పాలిచ్చే ఎవరైనా వదులుకొని దున్నపోతుని తెచ్చుకుంటారండి. ఎవరైనా ఇంతకన్నా మంచి పాలన ఎవరు చేయలేడు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేడు. శంకర్రావు గారు ఎలా పనిచేస్తున్నారు? ఏ పని అన్ని పనులు బాగా చేస్తారు. అది ఆయన పాలన బాగానే ఉంది. నంబూరు శంకర్రావు బాగా చేస్తున్నాడు. అన్ని పథకాలు ఇస్తున్నాడు. మేము తింటున్నాం కూడా. గడప గడప వస్తున్నాడు ఆయన. వస్తున్నాడు. ఈ సమస్యలు తెలుసుకుంటున్నాడు. పథకాలు ఇస్తుండు, అందరం కలుస్తుండు, ప్రజల్ని మనిషిని కలుస్తుండు. మా ఎమ్మెల్యే పరిపాలన బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంటాయి. నిత్యకాలం పంచుతుండు. రాష్ట్రం ప్రవీణ్ అయితే వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ. పోటీ పాడా ఎవరు పోటీ కాదు. ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు వచ్చిన దాని కూడా మెజార్టీ ఎక్కువ వచ్చిందండి. ఈదర్ గాని ఇంకోటి గాని ఆయన దెబ్బకి ఎవరు సరిపోడండి. మొత్తం చేస్తున్నాడు. మా ఇంట్లో మొత్తం 4 పథకాలు వస్తున్నాయి. ఎవరికి రావట్లేదు, ఏ ఇంటికి రావట్లేదు కనుక్కోండి. ఒక్కళ్ళకైనా రావట్లేదు అని చెప్పమనండి. నెంబర్ 1 కాదు. ఎన్ని వస్తున్నాయి మీ ఇంటికి? ఒక్క ఇంటికి అమ్మఒడి, రైతు భరోసా, చేయూత 4 వస్తున్నాయి. ఆసరా వస్తుంది, రైతు భరోసా వస్తుంది. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, మా అన్నయ్య పిల్లలకి అన్ని వస్తున్నాయి. మాకేమీ లేదు తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఇప్పుడు ₹1,00,000 వస్తాయి సంవత్సరానికి. చంద్రబాబులో ఏం రాలేదు. ₹1 ఇల్లు ఉంటే తీసేశారు. నేను ఇదే తెలియజేశానండి. ఇప్పుడు జగన్ పార్టీకి వచ్చాను. చాలా మంది వచ్చారు. టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, మారారు.